అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్ద ఆయన అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి పేరు కరణం బలరామకృష్ణమూర్తి గారు. ఇది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ప్రతి ఒక్కరికి కూడా బాగా ఫస్ట్ పాలిటిక్స్ అనంగంలోనే, ప్రకాశం జిల్లా పాలిటిక్స్ అనంగంలోనే ఫస్ట్ గుర్తొచ్చే పేరు కరణం బలరామకృష్ణమూర్తి గారు. అదేవిధంగా ఆయనకి మరో పేరు కూడా ఉంది, ప్రకాశం టైగర్ అనబడే పేరు కూడా బలరాం గారికే ఉంది. సో ఇప్పుడు ఈయన చరాల నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. గెలిచిన 23 మందిలో ఈయన ఉన్నారనమాట. సో అయితే ఆయన అనూహ్య కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన చరాల్లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి చేరటం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికలకి వాళ్ళ కుమారుడిని అక్కడ కంటెస్ట్ చేయించారు. సో ఆయన ఓటమి పాలయ్యారు. కొంచెం అప్పటి నుంచి కొంచెం యాక్టివిటీ స్లో అయిందని చెప్పుకోవచ్చు. అయితే గత కారణాలను మనం ఒకసారి చూస్తే ఈయన అద్దంకిలో బలరాం గారు ఓడిపోయారు, కుమారుడు వెంకటేష్ బాబు గారు ఓడిపోయారు. సో ఇక్కడ రవికుమార్ గారికి టికెట్ ఇవ్వటం, బలరాం గారిని చీరాల పంపించడం చేసింది తెలుగుదేశం పార్టీ. మరి రవికుమార్ గారికి ఇక్కడ సెట్ అయింది, కానీ బలరామ కృష్ణమూర్తి గారు అక్కడ సెట్ అయిందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నే. ఒకసారి గెలిచారు, ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు మరలా అక్కడ కంటెస్ట్ చేస్తే గెలుస్తారా లేదా అనేది ఒక సమస్య. అయితే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన గెలవకపోయినా కూడా వీళ్ళని ఓడించడానికి ఆయన పరిగెట్టుకుని కూర్చునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీళ్ళిద్దరికి అక్కడ పట్టలేదు. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారికి కరణం కుటుంబీకులకి ఎలా సెట్ కావట్లేదో, చీరాల వెళ్ళాక ఆమంచికి కరణం కూడా అదే పరిస్థితి అవుతుంది. సో అందువల్లే కాబోలు మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఉద్దండులు, వాస్తవానికి వీళ్ళిద్దరు ఉద్దండులు ఢీ కొట్టుకొని ఎమ్మెల్యే పదవిని తీసుకెళ్ళేసి కొండయ్య గారికి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కూడా బలమైన ఓట్ బ్యాంక్ సాధించుకున్నారు, కానీ గెలుపు అనేది లేదు. సో ఉద్దండులు ఇద్దరు కూడా ఒట్టి చేతులతో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది చీరాల్లో. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు కరణం ఫ్యామిలీ నుంచి రాష్ట్రంలోనే కాదు, జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఒక ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే కరణం బలరామకృష్ణమూర్తి గారికి వయసురీత్యా ఆయన చాలా చంద్రబాబు నాయుడు గారితో సమకాలికులు కాబట్టి వయసురీత్యా చాలా పెద్దవాళ్ళు అయ్యారు. కుమారుడు భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. మరి అద్దంకి నుంచి కంటెస్ట్ చేయాలన్నా, లేదు ఒంగోలు నుంచి పార్లమెంటుకు కూడా కంటెస్ట్ చేస్తారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు, ఎక్కడ మాట్లాడలేదు. లేదు కొంతమంది జనసేనలోకి బాలినేని వాసు గారితో మంత్రాలు చేశారు, జనసేనలోకి వెళ్తారనే టాపిక్ అయితే నడుస్తూ ఉంది. అది కూడా క్లారిటీ రాలేదు. పోనీ మరలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా అంటే, ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఒక మొన్న ఇటీవల సర్వేలో కూడా టీడీపీ తెలుగుదేశానికి పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలకి రెడ్ జోన్లో ఉన్న పరిస్థితి, వాళ్ళకి రెడ్ మార్క్ వేశారు. వీళ్ళు నెక్స్ట్ సీటు కాదు, గెలవటం కాదు కదా, సీటు కూడా ఉండకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో ఇప్పుడు బలరామకృష్ణమూర్తి గారు పార్టీ మారతారా? మారితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆయన సీనియర్ రాజకీయ నాయకులు. సో అందువల్ల ఇప్పుడు కొంచెం సందిగ్ధంలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే చీరాల్లో యాక్టివిటీ చేస్తున్నప్పటికీ ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్టివ్నెస్ చూపించట్లేదనేది చీరాల్లో అయితే నడుస్తూ ఉంది. కారణాలు ఏంటనేవి వాళ్ళైతే ఇక్కడ బహిరంగంగా చెప్పట్లేదు, కానీ పార్టీలో కీలకంగానే వ్యవహరిస్తున్నప్పటికి కూడా కొంత సైలెంట్గా కనిపిస్తూ ఉంది. దేనికి? పార్టీ మారుతున్నారా? మరి ఎన్నికల సమయం ఇంకా 3 సంవత్సరాల దాకా ఉంది కాబట్టి ఇప్పుడే అంత పరుగులు తీయాల్సిన అవసరం లేదని ఆగారా అనేది ఇప్పుడు ప్రశ్న అనమాట. సో లేదా నెక్స్ట్ వేరే నియోజకవర్గాలకి వెళ్ళటానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా
కరణం బలరాం గారు అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయంగా మారింది. అయితే మొత్తం మీద మాత్రం వైసీపీలో ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ వేరుగా ఉంటుంది, గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తామని చెప్పే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా బాపట్ల జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయన్ని తీసుకోమని చెప్పినప్పుడు కూడా కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతానికైతే వద్దు, తర్వాత చూద్దాం అని చెప్పేసి దాటేసినట్టుగా కూడా సమాచారం. అయితే ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మరి? మరలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారితో సమకాలీకులు ఇప్పుడు కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఖచ్చితంగా మంత్రి అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఆ పరిస్థితులను వదులుకొని కూడా వైసీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా పార్టీలోకి వెళ్తే విలువలు విశ్వసనీయతలు ఇవన్నీ కూడా పనిచేస్తాయా అనేది ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో అందువల్ల పార్టీ మారే దిశగా అయితే ఆలోచనలు ఏమి లేవు. కానీ అయితే ఎక్కడ కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. ఏమి జరుగుతుందనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మాత్రం జిల్లాలో కరణం మార్క్ అనేది ఒకప్పుడు చూపించారు, కానీ ఇప్పుడైతే మాత్రం ఆ మార్క్ అనేది కనిపించట్లేదు. థ్యాంక్ యూ.